హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలు చెల్లి మెడలో తాళి రేపటి ఎపిసోడ్లో అద్భుతమైన ట్విస్ట్. ముందుగా మీకోసం బాలు అయితే సంజయ్ని తీసుకొని ఇక కిడ్నాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సంజయ్ని కిడ్నాప్ చేసేటప్పుడు తను కారు డిక్కీలో వేస్తూ ఉండగా మౌనిక నగల్ని తీసుకువచ్చి గోవర్ధన్కి ఇస్తూ సంజయ్ని బాలు కిడ్నాప్ చేయడం అంతా కూడా రోహిణి చూసేస్తుంది. ఇక రోహిణి చూసేసి అసలు ఈ బాలు ఎందుకు సంజయ్ని కిడ్నాప్ చేస్తున్నాడు, ఈ విషయాన్ని వెంటనే నేను అత్తయ్య గారికి చెప్పాలి అంటూ రోహిణి అయితే లోపలికి వెళ్ళి ప్రభావతితో బాలు పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసి కారు డిక్కీలో వేసుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్తుంది. అది విని మీనా కూడా చాలా కంగారు పడుతూ ఈయన ఎందుకు ఇలా చేస్తున్నారు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తన కొడుకుని బాలునే కిడ్నాప్ చేశాడని తెలుసుకొని పోలీసుల్ని పిలిపించి నీలకంఠం అయితే ఎక్కడ ఉన్నా నా కొడుకు నా దగ్గరికి తీసుకురావాలి, ఆ బాలుగాడిని చంపైనా సరే నా కొడుకు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాలి అని నీలకంఠం పోలీసుల్ని పంపిస్తాడు. నీలకంఠం పోలీసుల్ని పంపించిన తర్వాత అప్పుడే ఇక పోలీసులు బాలుని తరుముకొస్తూ ఉంటారు. ఇక బాలు అయితే కారులో ఉన్న తన ఫ్రెండ్ని వెళ్ళిపోమని చెప్తాడు, ఇక దిగిపోమని చెప్తాడు. తన ఫ్రెండ్ని దింపేసి బాలు మాత్రం కారు డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ పోలీసులకైతే దొరికిపోతాడు. అలా పోలీసులకి దొరికిపోయిన తర్వాత డిక్కీలో ఉన్న సంజయ్ని బయటికి తీస్తారు పోలీసులు. ఆ తర్వాత పోలీసులను చూసి సంజయ్ అయితే వీణ్ణి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళొద్దు, వీడిని మా గోడౌన్కి తీసుకువెళ్దాం అని సంజయ్ అంటాడు. అప్పుడే బాలుని తీసుకొని గోడౌన్ దగ్గరికి వెళ్తారు పోలీసులైతే. అప్పుడే బాలుని కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి ఇక సంజయ్ అయితే ఏంట్రా నన్నే కిడ్నాప్ చేస్తావా, నువ్వంతా నీ బ్రతికెంత, అసలు నాతో పెట్టుకున్నావు కదరా, నాతో పెట్టుకున్నందుకు ఆ శృతికి నీకు ఆ మీనాకి నీ కుటుంబం మొత్తానికి బుద్ధి చెప్పాలని నేను నీ చెల్లెల మెడలో తాళి కట్టబోతున్నాను, మీ చెల్లిని పెళ్లి చేసుకోబోతున్నాను, మీ కుటుంబం మొత్తాన్ని కూడా నాశనం చేస్తాను, నీ చెల్లికి ప్రతిరోజు కూడా నరకమేంటో చూపిస్తాను, ఈ పెళ్ళిని నువ్విక ఆపలేవురా, ఆ బ్రహ్మదేవుడే దిగి వచ్చిన ఈ పెళ్ళిని ఆపలేరు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే. రేయ్ నాకు తెలుసురా, నువ్వు ముందు నుంచి అనుమానంగానే ఉంది నీ మీద నాకు, అందుకనే అసలు నువ్వు ఇంత మూర్ఖుడువని ఇంత రాక్షసుడవని తెలిస్తే నేను నా చెల్లి మెడలో నిన్ను ఎందుకు తాళి కట్టనిస్తాన్రా అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక ఆ మాట విని ఒక్కసారి సంజయ్ అయితే నిన్నిక్కడ బందీగా ఉంచాను, ఏం చేస్తావురా నువ్వేమీ చెయ్యలేవు, అక్కడ నీ చెల్లి నా కోసం వెయిటింగ్ చేస్తుంది, ఇప్పుడే వెళ్ళి నీ చెల్లి మెడలో తాళి కడతాను, ఏం చేస్తావో చెయ్యి, నువ్వు మాత్రం ఇక్కడి నుంచి ఇంచి కదిలినా నిన్ను ఎన్కౌంటర్ చేసేసి చంపేస్తారు, నిన్ను చంపేసిన ఎన్కౌంటర్లో రాసుకుంటారు తప్ప ఎందుకు కూడా చంపేశారని ఎవ్వరు కూడా ఆరా తీయరు, మా గురించి నీకు ఇంకా తెలీదు, మేము ఎంత రౌడీ షీటర్లమో నీకు ఇప్పుడే తెలుస్తుంది అని సంజయ్ అయితే బాలుని అక్కడే బంధించేసి తనైతే వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక బాలు అయితే తన చెల్లిని ఎలా కాపాడుకోవాలి అని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ తర్వాత బాలు దగ్గరికి తన స్నేహితుడైతే వస్తాడు. ఇక తన స్నేహితుడు రావడంతో రే సమయానికి వచ్చావురా, అక్కడ వాడు నా చెల్లి మెడలో తాళి కట్టేస్తాడు, పదరా తొందరగా వెళ్దాం అని అంటూ ఉంటే అప్పుడే పదరా వెళ్దామంటూ ఇద్దరు కూడా బయలుదేరి కళ్యాణ మండపం దగ్గరికి వస్తారు. అలా కళ్యాణ మండపం దగ్గరికి వచ్చిన తర్వాత పెళ్లిపీటల మీద తాళితో ఉన్న మౌనికని చూసి బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే సడన్గా అక్కడే కుప్పకూలిపోతాడు. ఇంతలో మీనా వస్తుంది. ఇక మీనా వచ్చి ఎందుకు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశారు, నా చెల్లెల్ని ఆ దుర్మార్గుడికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేశారు అని బాలు అయితే ఎప్పుడూ లేంది ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే మౌనిక అయితే బాలు దగ్గరికి వస్తుంది. ఇక బాలు దగ్గరికి వచ్చి అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది బాలుని. వద్దమ్మా, నువ్వు నన్ను అన్నయ్య అని పిలవద్దు, ఆ కసాయి వాడి చేతిలో
నిన్ను పెట్టి నేను ఎంతో తప్పు చేశాను, ఈ పెళ్ళి నేను ఆపకుండా నేను అన్నగా చచ్చిపోయాను అని బాలు అయితే ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు అన్న మాటకి మౌనిక అయితే ఒక్కసారి తలెత్తి పైకి చూడన్నయ్యా అని మౌనిక అంటూ ఉంటుంది. అవునండి, ఒక్కసారి తలెత్తి పైకి చూడండి అని అంటూ ఉంటుంది మీనా కూడా. అప్పుడే ఇక బాలు అయితే నేను చూడలేను అని అంటూ ఉంటాడు. ఇంతలో సత్యం వచ్చి, రే బాలు లేగరా పైకి, లే పైకి, ఒకసారి తలెత్తి చూడు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక బాలు తలెత్తి చూడంగానే మౌనిక పక్కనే ఉన్న పెళ్లి కొడుకుని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అది చూసి ఇంకా మీనా అయితే, మన మౌనికకి ఆ దుర్మార్గుడితో పెళ్లి కాలేదండి, మన మౌనికకి తన ప్రేమించిన వాడితోనే పెళ్లి జరిగింది, అది కూడా మన శృతి వల్లే అని అంటూ ఉంటుంది మీనా. ఇక ఆ మాట విని ఒక్కసారి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక మీనా అయితే జరిగిందంతా కూడా బాలుకి చెప్తూ ఉంటుంది. సంజయ్ మీ నుంచి తప్పించుకున్నానని మిమ్మల్ని పోలీసులకి అప్పచెప్పి తను పెళ్లి మండపానికి వచ్చానని చెప్పాడు. అప్పుడే ఇక పెళ్ళైతే జరగబోతూ ఉంది. పెళ్లి పీటల మీద మౌనిక కూడా వచ్చి కూర్చుంది. సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు శృతి అయితే మౌనిక ప్రేమించిన వాడిని అక్కడికి తీసుకువచ్చింది. ఆగండి, ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు అని అంది. అప్పుడే ఇంకా శృతి చెప్పినవన్నీ అబద్ధాలే అని వాళ్ళు ఎంతనో శృతిని నిందించారు. కానీ శృతి మాత్రం వీడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఇప్పుడు అందరి మీద పగతో మౌనికని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మౌనిక, నువ్వు ప్రేమించిన ఈ అజయ్ని అపార్థం చేసుకున్నావు. నువ్వు ప్రేమించిన అజయ్ని అపార్థం చేసుకోవడానికి కూడా కారణం ఆ సంజయే అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది శృతి. ఇతనికి పెళ్లి కుదరలేదు, డబ్బున్న అమ్మాయి వస్తుంది కదా అని ఇతను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. అలా ఫేక్ శుభలేఖలను కొట్టించి నిన్ను పెళ్లి చేసుకోవాలని చూశాడు ఈ దుర్మార్గుడు, అంతే తప్ప ఇతను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఇతనే పెద్ద కోటీశ్వరుడు, ఆయన ఇతను డబ్బున్న అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తాడు? ఇతను ఎవరో తెలుసా? నువ్వు పనిచేస్తున్న కంపెనీకి అసలు చైర్మన్ ఇతనే అని అనగానే ఒక్కసారి మౌనిక షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే పెళ్లి పీటల మీద నుంచి పైకి లేచేస్తుంది. పైకి లేచి వచ్చి తను ప్రేమించిన వాడిని కౌగిలించుకుంటుంది. అప్పుడే ఇక సంజయ్ అయితే, ఏయ్ నీ మెడలో నేను తాళి కట్టే తీరుతాను అని అన్నాడు. అప్పుడే ఇక అతను కొంతమంది పోలీసుల్ని, కమిషనర్ని అందరినీ కూడా తీసుకువచ్చాడు. దాంతో నీలకంఠాన్ని, సంజయ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. మన మౌనికకి తను ప్రేమించిన వాడితో, మీ అమ్మగారు కోరుకున్నట్టే కోటీశ్వరుడితో పెళ్లి జరిగిపోయింది. మీరు బాధపడకండి, మీ చెల్లెలి జీవితం నాశనమైందని మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి బాలు దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు బాలు, నువ్వు ఎంత చెప్తూ ఉన్నా మేము అర్థం చేసుకోలేకపోయాం అని అందరూ కూడా బాలుకి సారీ చెప్తారు. కానీ బాలు మాత్రం శృతి దగ్గరికి వచ్చి, నువ్వు ప్రేమించిన రవిని నీకు దూరం చెయ్యాలనుకున్నానమ్మా, కానీ ఈరోజు నా చెల్లెలి జీవితాన్ని సమయానికి వచ్చి నువ్వే నిలబెట్టావు అంటూ ఇక బాలు అయితే శృతికి క్షమాపణ చెప్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.